ఒకవైపు టికెట్ల టెన్షన్ కొనసాగుతున్న వేళ మరోవైపు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వసంత కృష్ణ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో దూరంగా ఉంటారు అనే ప్రచారం రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. సీఎం నుంచి పిలుపు రావడంతో ఆయన పోటీకి దూరంగా ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆయన నిర్ణయంపై వైసీపీ హైకమాండ్ బుజ్జగింపు చర్యలకు దిగిందని మరో ప్రచారం కూడా కొనసాగుతోంది. అయితే ఈ ప్రచారాలపై మాత్రం ఇప్పటి వరకు వసంత కృష్ణ ప్రసాద్ స్పందించలేదు. ఏపీలో ఒకవైపు టికెట్ల టెన్షన్ కొనసాగుతున్న వేళ మరోవైపు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వసంత కృష్ణ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో దూరంగా ఉంటారు అనే ప్రచారం రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. సీఎం నుంచి పిలుపు రావడంతో ఆయన పోటీకి దూరంగా ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆయన నిర్ణయంపై వైసీపీ హైకమాండ్ బుజ్జగింపు చర్యలకు దిగిందని మరో ప్రచారం కూడా కొనసాగుతోంది. అయితే ఈ ప్రచారాలపై మాత్రం ఇప్పటి వరకు వసంత కృష్ణ ప్రసాద్ స్పందించలేదు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు. అయితే వైసీపీలో ఎమ్మెల్యేల మార్పు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. గత వారం రోజుల క్రిందట వసంత కృష్ణ ప్రసాద్ రాజీనామా చేశారు పార్టీకు అంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు మరొక వార్త చక్కర్లు కొడతా ఉంది. వసంత కృష్ణ ప్రసాద్ కు సీఎం ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఆయనకు తన ఈసారి పోటీలో ఉండను అని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ చెప్పినట్లుగా వార్తలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఈ మాటల మధ్యలో అంటే ఈ ఏదైతే ప్రచారం జరుగుతుందో ప్రచారంలో వాస్తవం ఎంత ఉంది అనే దానికి సంబంధించి కృష్ణ ప్రసాద్ ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. అయినా కూడా ఏదైతే నియోజకవర్గ స్థాయిలో మొన్న గత 4 రోజుల క్రితం ఏదైతే మాటల సందర్భంలో నియోజకవర్గ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఆయన వసంత కృష్ణ ప్రసాద్ ఈ మాట అన్నట్లుగా చెప్తున్నప్పటికీ కూడా అసలు ఆయన నియోజకవర్గ స్థాయి మీటింగ్ లో కూడా పాల్గొనలేదు అని చెప్పి చెప్తున్నారు. నిన్న ఏదైతే ఎమ్మెల్యేస్ తోటి మీటింగ్ జరిగిందో సీఎం క్యాంపు కార్యాలయంలో ఆ మీటింగ్ కి వసంత కృష్ణ ప్రసాద్ హాజరు కాలేదు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ నిన్న పిలిచారు. దాన్ని పిలిచి మాట్లాడడం జరిగింది. ఆయనను బుజ్జగింపుల పర్వం కూడా వైసీపీ నేతలు చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లోని వాస్తవం లేదు అనేది కొంత స్పష్టత వస్తోంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో ఉన్నారు, మైలవరంలో గాని విజయవాడలో గాని లేరు. అయితే అందరూ కూడా రేపు సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అంటే పుట్టినరోజు ఏర్పాట్లలో ఉన్నారు. అయితే ఆయన మైలవరం వెళ్ళడము కావాలని ఏర్పాట్లన్నీ కూడా పక్కన పెట్టినట్లుగా కూడా నియోజకవర్గ స్థాయి నాయకుల్లో ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు అయితే మైలవరంకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ దీనికి సంబంధించి ఎటువంటి స్పందన అనేది తెలియచేయలేదు. అయితే ప్రచారంలో మాత్రం నేను ఇక పోటీ చేయను, ఈసారి ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు అంటూ చెప్పారు అంటూ వార్తలు ప్రస్తుతం అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. కృష్ణప్రసాద్ అనుచరులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అలాగే వైసీపీ అధిష్టానం కూడా ఏమైనా స్పందించిందా? కృష్ణప్రసాద్ అనుచరుల నుంచి కానీ అసలు అటువంటిది ఏమీ లేదు. ఆయనకి నిన్న ఏదో పర్సనల్ పని ఉండడం వల్ల సీఎంఓ నుంచి అందరు ఎమ్మెల్యేలకు వచ్చినటువంటి కాల్ సందర్భంలో ఆయన అటెండ్ కాలేకపోయారు. అంతే తప్ప ఆయన ఈ మాట ఎక్కడా కూడా అనలేదు. అసలు నియోజకవర్గ స్థాయిలో జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో దాంట్లో మండల నియోజకవర్గ స్థాయి నేతలు మాత్రమే పాల్గొనడం జరిగింది. వసంత కృష్ణ ప్రసాద్ అసలు హాజరు కాలేదు అని చెప్పి ఆయనకు సంబంధించిన అనుచరులు చెప్తూ ఉన్నారు. అయితే అటు వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా ఈ వార్తలో స్పష్టత లేదు, అది కేవలం ప్రచారం మాత్రమే కొట్టివేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలోని వైసీపీ నాయకుల్ని అందరినీ కూడా మార్చుతున్న నేపథ్యంలో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది తప్ప ఈ వార్తల్లో వాస్తవం లేదు అనేది వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులంతా కూడా ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి ప్రతి ఒక్క విషయంలో కూడా అంటే కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి నాయకుల్లో ముఖ్యంగా
విజయవాడలోని ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని కూడా మారుస్తారు సీట్లు అంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వార్తలు షికారులు చేస్తున్నాయి. అయితే ఎటువంటి నిర్ణయం అధిష్టానం నుంచి అయితే ఇంకా తీసుకోలేదని చెప్పుకోవాలి. అయితే మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో కానీ విజయవాడలో కానీ వేరు ఆయన హైదరాబాద్ లో తన పర్సనల్ పనుల నిమిత్తం వెళ్లారు అని చెప్పి తన అంశాన్ని చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కాంతి.